100% టార్గెట్ కాకుండా అందరినీ టార్గెట్ చేద్దాం, బాగుంటుంది. ఈరోజు కడప నియోజకవర్గంలో వైసీపీ పార్టీ వాళ్ళ మనుగడ కోసం, ఉనికి కోసం వాళ్ళ ఆరాటం చూస్తుంటే చాలా జాలేస్తుంది. పూర్తిగా పార్టీ పతనం అయిపోయింది, ఇంకా లేదు మన పార్టీ అని మొన్నటి వరకు ఉన్న వాళ్ళు ఈరోజు మా పార్టీ యొక్క ఉనికిని, మా పార్టీ ఇంకా బతికే ఉంది అనే విధంగా ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చి సోషల్ మీడియాలో ఈ విధంగా వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. రక్త సంబంధం అయిన వాళ్ళు దూరంగా పెట్టి, అయిన వాళ్ళు కూడా దూరంగా పెట్టి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా అతన్ని దూరంగా పెట్టి, ఈ నియోజకవర్గ ప్రజలు కూడా అతన్ని దూరంగా పెట్టారు కదా. మరి ఈరోజు ఒక వీర వసంతరాయుడు అనే మాదిగా ఈరోజు రాజారెడ్డి వీధిలో ఒక అతను ఎవరో వచ్చి ఆ పార్టీని, ఆ పార్టీ నాయకుని భుజాన మోసుకొని మాట్లాడుతున్నాడు. చాలామంది వైసీపీ కార్యకర్తలు ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఆ దేవిరెడ్డి ఆదిత్య అనే అతను, ఆయన యొక్క విషయాలు మీకు అందరికీ కడప ప్రజలకు తెలుసా విషయము? ఒక బాండ్ ఉండదు, ఒక పత్రం ఉండదు, ఒక మనిషి పూచి ఉండదు. ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఆ ప్రాంత ప్రజలు ఒక వర్గం వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఏ విధంగా ఇచ్చేవాళ్ళు? మనిషికి తలకాయ ఉంటే లెక్క ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఆ పులివెందల కల్చర్ను ఈ కడప నియోజకవర్గంలో ఆ రాజారెడ్డి వీధిలో అతను 10 రూపాయల వడ్డీకి ఇవ్వడం, ఇంకా అవసరమైతే 15 రూపాయల వడ్డీకి ఇవ్వడం, ఇంకా ప్రాణం మీదకుంటే 20 రూపాయల వడ్డీకి ఇవ్వడం. గత 20 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల రక్త మాంసాలు ఏ విధంగా తోడేసినాడో, ఆ రక్త మాంసాలను వడ్డీ రూపంలో మార్చుకొని ఏ విధంగా ఆయన జీవనం కొనసాగిందో నియోజకవర్గంలో దాదాపు అందరికీ తెలుసు. ఆయన దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఈ నియోజకవర్గం నుంచి ఈ ప్రవర్తనకు భయపడి పక్క ప్రాంతాలు జీవిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి ఏంది మా ఎమ్మెల్యే గురించి మా పార్టీ గురించి నువ్వు మాట్లాడమేందయ్యా? నీకేం అధికారం ఉంది? నువ్వు నిబద్ధతతో నిజాయితీతో ఉన్న వ్యక్తివే. అరే, మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాలంటే ఒక నిజాయితీపరుడై ఉండాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న మా ఎమ్మెల్యే గారిని నీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నా? మీ పార్టీ వాళ్ళు కొందరు చెంచాగాలను వేసుకొని ఎక్కడుంది మీకు మనుగడ? ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఎక్కడ మనుగడ ఉండదండి. నువ్వు మైలేజ్ కోసం ఏమైనా పాకులాడుతున్నావేమో. నీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మనుగడ లేదు. నీ వయసు సరిపోదు. జాగ్రత్తగా మాట్లాడు మిస్టర్ దేవిరెడ్డి ఆదిత్య. చాలా ఇదిగా ఉంటుంది. నీ యొక్క బాధితులు మొత్తం అందరిని రామని చెప్పినాం. నువ్వు ఎవరినైతే ఇబ్బంది పెట్టావో, ఏ కుటుంబాలను అరాచకం చేసి వాళ్ళు జిల్లా నగరం నుంచి పారిపోయేటట్టు చేశావో వాళ్ళందరినీ రామని చెప్పినాం. నీ పైన కేసులు బుక్ చేస్తాం. నిన్ను వదిలే సమస్య లేదు. అభివృద్ధి లేదంట, అవినీతి ఎక్కువ ఉందంట నియోజకవర్గంలో. అభివృద్ధి లేదంటే గత 20 సంవత్సరాల కాలం నుంచి ఈ నియోజకవర్గంలో ఆ తల్లి పార్టీ, ఈ పిల్ల పార్టీ మీరే కదా ఉండింది. ఎమ్మెల్యేలు, మేయర్ కూడా మీ మేయరే కదా ఉండింది. మరి అభివృద్ధి గురించి ఏమిటి అడుగుతారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మనం చేయలేదు కదా. నియోజకవర్గ ప్రజల రక్త మాంసాలు తోడేసాం కదా. 20 సంవత్సరాల కాలం నుంచి కార్పొరేషన్ నిధులను, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఈ కడప నగర ప్రజలు మొత్తం చూశారో. మీకు తెలియనుకుంటున్నారు. ఈరోజు ఉనికి కోసం ఆరాటపడుతున్నారు. అధికారం కోసం మీ ఆరాటం, ప్రజల కోసం మీ పోరాటం కాదు. నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు మీ విషయాలు. జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న వయసు మీదే గల పార్టీలో ఉన్నాం కాబట్టి మా మేడం గారు, మా జిల్లా అధ్యక్షుడు ఇలాంటి విషయాలు ఎంకరేజ్ చేయరు కాబట్టి మేము
ఆచి తూచి మాట్లాడుతున్నాం. మేము కడప నడిగి బొట్టులో పుట్టాం, మేము కూడా కడప జిల్లా వాళ్ళమే. మీ లాంగ్వేజ్ కంటే ఇంకా రెండింతలు ఎక్కువ మాట్లాడగల శక్తి ఉన్న వాళ్ళమే. జాగ్రత్తగా ఇంకోసారి ఎమ్మెల్యే గారి గురించి, పార్టీ గురించి మీరు మాట్లాడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.